అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను 2 సర్కిల్స్లో ఉన్నటువంటి పోస్టల్ సిబ్బంది అందరికీ కూడా చిరపరిచితునేనండి. బై కండక్టింగ్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అండ్ సప్లయింగ్ మెటీరియల్ ద్వారా నేను అందరికీ చిరపరిచితుండే. అందరూ కూడా ఆల్మోస్ట్ సక్సెస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ డివిజన్స్ ఇన్ బోత్ ది సర్కిల్స్ ఆర్ వర్కింగ్ యాజ్ పిఎస్, ఎస్ఎస్ అండ్ పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ అండ్ ఎంటీఎస్ అండి. దిస్ ఈజ్ ఎ వెల్ నోన్ ఫ్యాక్ట్. అయితే మనం ఎగ్జామ్స్కు నియర్ అవుతున్నాము. ఏదైతే 17th August ఈజ్ పిఏఎస్ఏ ఎగ్జామ్ అండ్ 31st August ఈజ్ పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ ఎగ్జామ్. దానికి సంబంధించి మ్యాథ్స్లో కూడా మనకు ఎవ్రీ ఎగ్జామ్లో ఆల్మోస్ట్ అన్ని సర్కిల్స్లో కూడా అడుగుతున్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. వాటి గురించి నేను వీడియోస్ చేశాను గతంలో. ఈరోజు ఒక చిన్న ప్రాబ్లం చూద్దామండి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇన్ టైమ్ అండ్ వర్క్ చాప్టర్. వీఆర్ హ్యావింగ్ 8 chapters ఇన్ ద సిలబస్ అండి. అమాంగ్ దెమ్ టైమ్ అండ్ వర్క్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాప్టర్. దీంట్లో వన్ ప్రాబ్లమ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఆస్కింగ్ రిపీటెడ్లీ అండి. వాట్ ఈస్ దట్ ప్రాబ్లం అంటే A and B can complete a work in 18 days. B and C can complete the same work in 24 days. And A and C can complete the same work in 36 days. Then find the time taken to complete the work by A, B, C. A మరియు Bలు ఒక పనిని 18 రోజుల్లోనూ, BCలు అదే పనిని 24 రోజుల్లోనూ, ఏసీలు అదే పనిని 36 రోజుల్లోనూ పూర్తి చేస్తే ఏబీసీలు ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? దిస్ ఈజ్ ద క్వశ్చన్ అండి. అంటే మనకు టూ పర్సన్స్ అండి. ఏబి దే విల్ కంప్లీట్ ఇన్ 18 days అంటే ఇన్ 1 day దే విల్ వర్క్ 1/18th వర్క్ అండి. ఏబీలు ఒక పనిని 18 రోజుల్లో పూర్తి చేస్తారంటే అర్థం ఒక్క రోజులో 1/18 వర్క్ చేస్తారు. ఇన్ ద సేమ్ మేనర్ బీసీ విల్ కంప్లీట్ 1/24 వర్క్. అదేవిధంగా బీసీలు 24 రోజుల్లో చేస్తారు అంటే ఒక్క రోజులో చేసే పని ఇన్ 1 day దే విల్ కంప్లీట్ 1/24th పార్ట్ ఆఫ్ వర్క్. ఇన్ ద సేమ్ మేనర్ సిఏలు ఒక రోజులో చేసిన పని దే విల్ కంప్లీట్ ఇన్ 36 days. దేర్ఫోర్ ఇన్ 1 day దే విల్ కంప్లీట్ 1/36. ఆఫ్టర్ దట్ వీ విల్ యాడ్ ఎవ్రీథింగ్ అండి. ఏబీలు, బీసీలు, సిఏలు కలిసి ఒక రోజులో చేయ పని. టోటల్ కంప్లీట్ వేర్ దిస్ ఏబి, బీసీ, సిఏ ఆల్ ది పర్సన్స్ విల్ కంప్లీట్ ఇన్ 1 day హౌ మచ్ ఆఫ్ వర్క్? 1/18 ప్లస్ 1/24 1/36. ఎల్సిఎం విల్ బి 72 అండి. కాసాగు 72 ఉంటుంది. 18తో చేసినప్పుడు 18 4s are 72. 4 into 1 4. 24 3 times 72. 3 1s are 3. 36 2 times 2 into 1 2. Total 4 plus 3 7 plus 2 9. 4 plus 3 plus 2 9 by 72. 9 1 9 9 1s are 9 8s are. That means they will complete 1/8 work. Up to this everybody is doing correct అండి. అంటే 1/8 వస్తూనే దానికి రివర్స్ వేస్తాం. బికాస్ దిస్ ఈజ్ ద వర్క్ కంప్లీటెడ్ ఇన్ 1 day. దట్ ఈజ్ 1/8. దేర్ఫోర్ ఆల్ ది క్యాండిడేట్స్ ఆర్ గివింగ్ ఆన్సర్ యాజ్ 8 అండి. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. వై? బికాస్ ఇక్కడ ఏంటంటే ఏబి, బీసీ, సిఎల్ ఉన్నారండి. అంటే ఏ 2 times, బి 2 times, సి 2 times ఉన్నారు. 2A, 2B, 2C will complete the same work in 1 day. They will complete 1/8. There are 2 members, 2 A persons, 2 times వచ్చారండి. We want only 1 time. That is, question is in how many days A, B and C will complete the work. ఇక్కడ 2 will be the common అండి. ఏలో ఉంది, బిలో ఉంది, సి. A plus B plus C is equal to 1/8. A plus B plus C is equal to 1/8. This 2 which is being multiplied here will be in division. That means 1/8 into 1/2. 1/16 ABC will complete 1 day work is 1/16. Therefore answer is in 16 days they can complete the work.
ఏబీసీలు ముగ్గురు కలిసి 16 రోజుల్లో చేస్తారు. ఇది దయచేసి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి, కీప్ ఇట్ ఇన్ మెమరీ, బికాస్ అప్ టు దిస్ స్టేజ్ ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ కరెక్ట్లీ అండి. మోస్ట్ ఆఫ్ ది candidates are doing mistake here itself, because this is the work done in one day, that is 1/8 is not the answer. That is 2A, 2B, 2C will do in one day 1/8 work, but we want only ABC, that means 1/8 into 1/2, 1/16 days, 1/16 work, therefore they can complete in 16 days. Otherwise ఇక్కడ వచ్చినటువంటి దాన్ని 2A, 2B, 2C మీరు 1/8 8 days అనుకున్నా, యూ హ్యావ్ టు టేక్ డబుల్ అండి. 8 2s are 16. Try to remember this problem, and many question papers in respect of all circles, this type of questions were being asked. We can expect in the coming exam also, either for PASA or postman MTSA. Okay, Nandi? Please see this once again. You also do one more problem, you practice it, and we may expect this type of problems in the forthcoming examination. And in ఏదైతే లెక్కల్లో కూడా మనకు ఫుల్ మార్క్స్ వచ్చేస్తే 10% లెక్కల్లో PASA 20 marks, in the same manner postman MTS 20 marks అవి వచ్చేస్తే you will definitely be in the selection list, because మెరిట్ రావడానికి మ్యాథ్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. I will make another video అండి. ఇలాగే మీకు ఎగ్జామ్స్ వరకు మ్యాథ్స్ గురించి, వాల్యూమ్స్ గురించి, రెగ్యులేషన్స్ గురించి కూడా టాపిక్స్ చేస్తూనే ఉంటానండి. అందరూ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కు, గ్రూప్స్కి అందరికీ చెప్పండి. మనకి ఇది ఇంపార్టెంట్ అబౌట్ ఎగ్జామినేషన్స్ కాబట్టి అందరినీ చూడమనండి, అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్ యూ అండి.